ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గాలు దాదాపుగా 20% పైన ఉన్నారు. దాదాపుగా 1 కోటి మంది ప్రజలు కాపు వర్గాలు ఉంటారు. అంటే 1 కోటి మంది ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకు సంబంధించిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఈ విధంగా తూర్పు కాపు, ఈ విధంగా ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన లక్షలాదిగా ఉన్న ప్రజలకు సంబంధించిన అంశంలో వర్గాలకు సంబంధించిన నాయకత్వం మీద ఆ కేసుని రైలు ఘటన తుని సంఘటనకు సంబంధించిన ఇన్సిడెంట్లో ఆ కేసుని తిరిగి దాని మీద విచారించాలి, దాన్ని హైకోర్టుకి అప్పీల్ చేయాలి. గతంలో రైల్వే కోర్టు దాన్ని కొట్టేసింది. కానీ ఈ విధమైనగా 852 అనేది జీవో రిలీజ్ అయిన సందర్భంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి రావడానికి ప్రధానమైన కారణం కాపు వర్గాలు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు మేము ఇవ్వలేమనేది తేల్చెప్పింది. అయినా కూడా దానికి సంబంధించిన తర్వాత కంటిన్యూషన్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే క్రమంలో కాపులకి రిజర్వేషన్ ఇస్తామని తెలుగుదేశం ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ ఇస్తామని అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇవ్వలేదు కాబట్టి ఆ నిరసన, ఆ వ్యతిరేకతతోటి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ కేసుని తిరగతోడాలి అనే నిర్ణయంతో ఒక జీవో ఇచ్చింది. దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయాలని. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న కాపు వర్గాలన్నీ నిరసన తెలిపిన తీవ్రమైన పరిస్థితుల్లో అదేవిధంగా గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనేదిగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం మరొక అంశం ఉంది. కూటమిలో ప్రధాన భూమిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీది. జనసేన పక్షాన కాపు వర్గాలంతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాపులు జనసేన పక్షాన నుండి కూటమి ప్రభుత్వం రావడానికి కారణమయ్యారు.